వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇంచుమించుగా సంవత్సరం తర్వాత పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి నేను ప్రసంగిస్తా ఉన్నాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సభకు నన్ను ఆహ్వానించడం జరిగింది. సభను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఇటువంటి సమావేశాలు మరి అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఒక్కాడించడం జరిగింది. సామాజిక వర్గానికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే రెండు విషయాల్ని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, అటు దక్షిణం నుంచి కానీ వస్తే పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాగా ప్రకటించడం జరిగింది, ప్రకాశం జిల్లాగా ప్రకటించడం జరిగింది, గౌరవ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నిటినీ కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరు సీతారామరాజు గారి జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కూడా ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు, ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరా నరసింహారెడ్డి, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని, ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది. ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి, ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని, ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మన హయాంలో ఎలాగైతే మా యొక్క అప్పట్లో ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరుతో కడప జిల్లాని నామకరణం చేశారో, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమని నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను ఈ సందర్భంగా. ఇక ఈ యొక్క భవన నిర్మాణానికి సంక్షేమ సంఘం, రెడ్డి సోదరుల సంక్షేమ సంఘం యొక్క భవన నిర్మాణాన్ని పూర్తిగా దానికి అయ్యే ఖర్చులు నేనే భరిస్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఈరోజు రెడ్డి సోదరుల ఆత్మీయ సభకు హాజరు కావడం నాకు నిజంగా చాలా సంతోషదాయకరమైనటువంటి విషయం. ఈ యొక్క సమావేశం రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను, నేను ఒక వ్యవసాయదారునేనని మరొక్కసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు. చాలామంది ఇంటర్నెట్, సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఎప్పుడు మా యొక్క తండ్రి గారు వ్యవసాయవేత్తే, నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది. నేను ఏ పార్టీలో చేరలేదు. కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు, ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు, ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు. నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా
నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే ఈరోజు మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు. అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని జనవరి 25వ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి, జనవరి 26వ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను. అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు, ఎవరిని గురించి మాట్లాడలేదు. అటు ప్రతిపక్షం గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సమావేశానికి సంవత్సరం రోజుల తర్వాత పాత్రికేయులు సార్ ఎంత వ్యవసాయం చేసుకుంటున్నామన్నా గత ప్రభుత్వంలో మీరే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. విజయసాయి రెడ్డి అంటే ఒక ఆర్మోగి ఈ రెండు దగ్గర 2 ఏళ్ళు కావస్తున్నటువంటి కూటమి పాలన ఎలా ఉంది అంటే ఆ అనుభవంతో విజయసాయి రెడ్డి కూటమి పాలన ఎలా ఉంది, ప్రతిపక్షం పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది ఈరోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అది అవసరమైనప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది, ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా మీరు గతంలో ప్రభుత్వంలో కీలక పాత్రలు ఉన్నారు. అప్పుడు ఈ రాష్ట్రాలు అదే జిల్లాల పేర్లు మార్చినప్పుడు ఈ సలహా ఇచ్చారు సార్ వాళ్ళకి ఎవరికైనా? ఇవ్వలేదు. అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు. ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక 10 నెలల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది. దాన్ని సభాముఖంగా నేను ప్రభుత్వానికి సార్ ఉత్తరాంధ్రకి సముచిత స్థానం ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు సముచిత స్థానంలో మీరే తటస్థంగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి రాజకీయంగా ఎలా తీసుకురాగలరు? నేను సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నాను. నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బీచ్లో ఒక టెంపుల్ కూడా కట్టించాను. ప్లాట్ఫామ్ వేసి టెంపుల్ కట్టించడం జరిగింది, వాళ్ళ దేవతలను తెచ్చుకునేదానికి. నా వంతు కృషి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను సంతృప్తికరంగా నిర్వహించాను. కులాలకు అతీతంగా అంటే కుల మత భేదాలు లేకుండా నేను చేశాను అన్నటువంటిది సగర్వంగా నేను మొన్న చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో సార్ విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది. ఒత్తిళ్లకు లొంగలేదు, భయపడలేదు. ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు, భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు అని నేను. అదే అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మార్పు వ్యవసాయం వైపు ఎందుకు అంతగా మళ్ళీ ఒక వెలిగినటువంటి వ్యక్తి అంత మార్పు కారణం మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకేది సార్. ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ 2గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు. వాళ్ళు కూడా చెబుతున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము. నేను అట్లయితే అలా భావించట్లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు, ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవచ్చు. అదే పరిస్థితి కొనసాగితే కనుక 29 పరిస్థితి ఏంటి సార్? నాకు తెలియదు, నేను భవిష్యత్తు వాడిని నేను వినిపించలేదు. సార్ మీరు మనం చేసినటువంటి ట్వీట్ ని కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మీరు ఆ ట్వీట్ తాలూకా అర్థం ఏంటి? మొన్న సమ్మిట్ తాలూకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలందరూ కూడా, అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారు అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ. మీరు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది. అప్పట్లో నాకు తెలిసి 3ో 5ో బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన. పలుసార్లు స్విట్జర్లాండ్లో డావోస్కి వెళ్ళడం జరిగింది. కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 2014లో బాబు గారు అధికారంలోకి వచ్చారు. 2019 వరకు పరిపాలన చేశారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2ో 3ో సమ్మిట్లు పెట్టడం జరిగింది. నాకు గుర్తుండేంత వరకు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 2019లో. 2024 వరకు పరిపాలించింది. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 సమ్మిట్లు జరిగాయి. ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఈ ఎంఓయూల తంతంతా కూడా, ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక ఫార్స్. ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యూన్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో నాకు గుర్తుండే ఉంది. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల నుంచి 600 పైసలకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు. నేను ట్వీట్ కూడా చేశాను. ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నా యొక్క ఉద్దేశం, రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను. అది నా యొక్క సార్. లెక్కర్ స్కామ్ నిందితుడు వాసుదేవ్ రెడ్డి అక్టోబర్గా మాట్లాడారు. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ కేసు? ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం. దీని గురించి నేనేం మాట్లాడాను సార్? ఒక మాట అండి, రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలకి చైతన్యం కావాలని మీరు కోరారు. దానికి మీ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఉంటారు? మీరే చూస్తారు కదా, వెయిట్ చేయండి, తొందర ఎందుకు? సార్ ఏ బుక్స్ చదువుతున్నారు? వ్యవసాయం ఏ వ్యవసాయం చేస్తున్నారు? బుక్స్ వల్ల వచ్చిన మార్పులు ఒక పుస్తక పఠనం అనేటటువంటి గొప్ప విషయం. నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం. నేను ఏదో చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాను, కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం రాష్ట్రాలు. కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇష్టం. చరిత్ర కానీ, లేకుంటే జియాలజీ కానీ, లేకుంటే జీవరాశుల పరిణామక్రమం కానీ, లేకుంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా ఇష్టం. దానిలో ఉన్న
ఉన్నటువంటి ఆనందం అంతే కదా. ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర మొట్టమొదటిసారికి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు 2011 నుంచి నేను వైఎస్ఆర్సీపీలోనే అటాచ్ అయ్యాను. 2025 ఈ యొక్క 10 సంవత్సరాల కాలం అంటే 13-14 సంవత్సరాల కాలం అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి 13 జిల్లాలకి ఒక కడప జిల్లా తప్ప మిగతా 12 జిల్లాలకి ఏదో ఒక సమయంలో నేను రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను, కేంద్ర కార్యాలయంలో పనిచేశాను. నేను ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు, ఉత్తరాంధ్రకి ఎక్కువ కాలం పనిచేశాను. మిగతా అన్ని జిల్లాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం నాకు. కాబట్టి ఒక్క శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అవుతాననేటువంటిది కరెక్ట్ కాదు. శ్రీకాకుళం జిల్లాకి చేయాల్సిందంతా కూడా చేస్తాను అని సార్. హైకమాండ్ ఒత్తిడితోనే టీటీడీ లడ్డూలోని కల్తీ నెయ్యిని అడ్డుకోలేకపోయిందని చెప్పి ధర్మారెడ్డి అన్నారు. విచారణలో ఉంది కదా కేసు, దీని గురించి నేను కామెంట్ చేయొచ్చా? కోర్టు పరిధిలో ఉన్నటువంటి విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని గురించి మనం మాట్లాడుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.